హాయ్ ఫ్రెండ్స్, పంజాబీ స్టైల్లో రాజ్మా చేసుకుందామండి. ఈ రాజ్మా టేస్ట్లో కూడా సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి రాజ్మా. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఒక కప్ రాజ్మా తీసుకొని ఒకసారి వాటర్తో కడిగేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. నైట్ నానబెడితే ఏమో ఒక 3-4 విజిల్స్ వస్తే చాలండి. నైట్ నానబెట్టకపోతే ఏమో 6-7 విజిల్స్ రావాలండి. మంచిగా ఉడకనివ్వాలి. అది ఉడికితేనే టేస్ట్ బాగా వస్తుందండి. అందువలన ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెడితే టేస్ట్ కూడా బాగా వస్తుంది. కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే పట్టా బగారా ఆకు వేసుకోవాలండి. కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఇష్టంతో పని. వేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలండి. మంచిగా అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. దాంట్లోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా అది ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపేసుకొని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలండి. మొత్తం ఉప్పు కారం కలిసేటట్టు కలిపేసుకోవాలి. గరం మసాలా, జీలకర్ర పౌడర్ అవి కూడా వేసేసుకోవచ్చండి. టమాటా ప్యూరీ వేసేసుకొని 2 టమాటాలండి, 2 టమాటాలని ప్యూరీ చేసుకున్నా అండి. 2 టమాటాల ప్యూరీ మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలండి. దాంట్లోనే జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి. మంచిగా మగ్గనిచ్చే వరకు అదే నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మొత్తం మగ్గిన తర్వాత రాజ్మా కూడా దాంట్లో వేసేసుకోవాలండి. వాటర్తో సహా వేసేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని ఓ 5-10 మినిట్స్లో అలా మగ్గనిస్తే ఉప్పు కారం రాజ్మాకు మంచిగా పట్టేస్తుందండి. మంచిగా కలిపేసుకొని 5-10 మినిట్స్ అలా పెట్టేసేసుకుంటే అయిపోతుందండి. అలా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మగ్గనివ్వాలండి. అంటే దగ్గర కావాలంటే దగ్గర పెట్టేసుకోవచ్చండి. లేకపోతే వాటర్ ఎక్కువ ఉండాలంటే, లిక్విడ్ ఎక్కువ ఉండాలంటే వాటర్ కూడా పోసేసుకోవాలి. నాకు వాటర్ తక్కువ కనబడ్డాయండి, లిక్విడ్ లెక్క లేదు. అందువలన కొత్తిమీర వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి 5 మినిట్స్ అలా పెట్టేశానండి. మంచిగా లిక్విడ్ లెక్క వస్తుంది. ఇది రాజ్మా కొద్దిగా లిక్విడ్ లెక్క ఉంటే టేస్ట్లో బాగుంటుందండి. కొద్ది వాటర్ వేసి 5-10 మినిట్స్ అలా పెట్టేశానండి. అవి దగ్గరకు అయిపోయింది. మంచిగా టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. అలా 5-10 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత కలిపేసుకొని తీసేసుకోవాలండి. టేస్టీ రాజ్మా రెడీ అయిపోయిందండి. రైస్తో సర్వ్ చేసుకోవచ్చండి, ఆనియన్స్తో, రైస్తో. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో